ఈరోజు టేస్టీగా క్యాప్సికమ్ అండ్ ఎగ్ కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలాగా క్యాప్సికమ్ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకోవాలి. తాలింపు పెట్టుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు అయితే యాడ్ చేసుకొని చిన్న మంటలో పెట్టి బాగా ఫ్రై చేయాలి, లేకపోతే మనకి పచ్చి స్మెల్ వస్తుంది. ఇక్కడ టమాటీలు కూడా యాడ్ చేసేసుకొని కాసేపు ఫ్రై చేసిన తర్వాత మనం మూత అయితే పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఈ రెసిపీ వచ్చి విజయవాడలో అయితే చాలా ఫేమస్ అంటండి. మరి ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంకా ఇవి అన్నీ ఫ్రై అయినంత వరకు మనం కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. అడుగంటనకుండా చూసుకొని కొంచెం సేపు అయితే క్యాప్ పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇంకా ఈ క్యాప్సికమ్వి ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇవైతే మనం విత్తనాలకి దాచుకోవచ్చు. ఒక 2 days ఎండలో పెట్టి వేసుకుంటే మనకి మొక్కలు అయితే వస్తాయి. ఇవి కొంచెం వింటర్ సీజన్లో అయితేనే వేసుకుంటే మంచిది, ఎందుకంటే సమ్మర్ సీజన్లో ఇవి అంతలా బతకవు. ఇప్పుడు కూరలోనైతే సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఫస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. కొంచెం కొంచెం సరిపోయిన తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇది వచ్చి మేము అన్ని కూరల్లో వేసే ధనియాలు, జీలకర్ర పొడి అన్నమాట. అన్ని కూరల్లో వాడతాము. ఈ జీలకర్ర, ధనియాల పొడి వేసుకోవడం వల్ల మనం చికెన్ మసాలా అవి ఎక్కువైతే వాడమన్నమాట ఇంట్లో. అది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి క్యాప్సికమ్ని. ఇంకా ఎగ్ వేసిన తర్వాత మళ్ళీ వాటర్ అది యాడ్ చేస్తే బాగోదు. కొంచెం ముందుగానే వాటర్ యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి. ఈలోపు మనం 5 eggs అయితే తీసుకొని ఇలాగా స్మాష్ చేసుకున్నారు. మామూలుగా అయితే డైరెక్ట్గా వేసేస్తారు, వీడియో కోసమని ఇలా చేస్తున్నారు. ఎంతైనా మగవాళ్ళు చేసిన వంటలకి ఆడవాళ్ళు చేసిన వంటలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. మీరు చూస్తూనే ఉన్నారు ఎన్ని గిన్నెలు అయితే అవుతున్నాయి, కానీ వీడియో కోసం తప్పట్లేదు. ఈ డైరెక్ట్గా ఎగ్ అయితే వేసుకొని కొంచెం కారం యాడ్ చేసుకొని ఇలాగా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇంకా ఎగ్ అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ కానీ కారం కానీ ఏవైనా యాడ్ చేసుకోవాలంటే సరిపోతే యాడ్ చేసుకోవచ్చు, మన స్పైస్ లెవెల్స్ బట్టి. నేనైతే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేశాను. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.